మంచిర్యాల జిల్లా మందమరిలో మేడారం జాతరను తలపించేలా సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. గని సమీపంలో గద్దెలపై కొలువు తీరిన వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ జాతరలో రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారం కోయ పూజారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో మంత్రి పాల్గొని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవార్లను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, మందమరి ఏరియా జీఎం రాధాకృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చెన్నూరు, కేతనపల్లి మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక చెన్నూరులో అక్రమాలకు తావులేదని మంత్రి తేల్చి చెప్పారు. ఇసుక మాఫియా, భూదందాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకుంటున్నందుకే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని రకాలుగా వ్యతిరేకించినా చెన్నూరు గడ్డపై ఇకపై ఎలాంటి అక్రమ వ్యాపారాలు నడవనిచ్చేది లేదని మంత్రి వివేక్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమ్మవారు బయలుదేరింది. డ్రైవర్ రెండు కొంచెం సైడ్ కొంచెం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అన్ని చోట్ల గెలిచిండ్రు. వీళ్ళ ఊహాగానాలు ఏదైతే ఉన్నదో నిజంగా ఎంతమంది ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో సర్పంచులు చెప్పమను, వాళ్ళని ఏం చెప్పము, వాళ్ళు ఫోటో తీసి చూపిమను, వాళ్ళ సర్పంచ్లు ఎన్ని ఉన్నాయి వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్స్లో యాక్చువల్లీ స్ట్రాటజీగా ఏదైతే కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి నిర్ణయాలు తీసుకున్నామో ఆ నిర్ణయాల ప్రకారంగా జరుగుతున్నాయి. ఎవరైతే ఇంతకుముందు శాండ్ మాఫియా, భూ కబ్జాలు, బియ్యం మాఫియా చేసినారో వాళ్ళు కలుసుకొని మళ్ళొకసారి ఈ దందాలలో పోదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడ కూడా ఈ భూదందా, శాండ్ మాఫియా, బియ్యం దందా రాకుండా చేయడం జరిగింది. కొందరికి ఇబ్బంది ఉంటుంది ఇలాంటి పరిస్థితులు. ఆర్కేపీ మందమరి చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సమ్మక్క సారలమ్మ ఏదైతే పూజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు చేసుకుంటున్నారో
వారందరికీ కూడా నమస్కారాలు చెప్తూ నేను వివేక్ వెంకటస్వామి మీ ఎమ్మెల్యేని మైదానంలో వెళ్ళినప్పుడు కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వము పెద్ద ఎత్తున అక్కడ చర్యలు తీసుకొని భక్తులకు ఇబ్బంది లేకుండా అక్కడ మంచి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఆర్కూపీలో కూడా 50 సంవత్సరాల నుంచి సింగరేణి సంస్థ ఇక్కడ ఈ వేడుకలు జరుపుకుంటున్నారు. చాలా మంచి అరేంజ్మెంట్స్ ఇక్కడ కూడా చేసినారు. నేను వారికి ఈరోజు పూజలలో ఇదే వేడుకలో ఈ రాష్ట్ర అప్పుల రాష్ట్రం అయినప్పటికీ కూడా అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తున్నారు. మన ఆర్కేపీలో చెన్నూరు మందమరిలో సుమారు 100 కోట్లతోని అమృత్ స్కీము, ఇంటింటి నల్ల స్కీము ప్రారంభం అయ్యే 6 నెలల్లో ప్రారంభం అవుతుంది. అందరికీ ఇంటింటి నల్ల స్కీమ్ కూడా అమలు చేస్తాము. చాలామంది మొన్న ఎలక్షన్లలో మాకు నాణ్యలు లేవు, సీసీ రోడ్లు లేవంటే సుమారు 100 కోట్ల రూపాయలతోని చెన్నూరు ఆర్కేపీ 2 మున్సిపాలిటీలో ఈ వర్క్స్ అన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఇంకొక 15 రోజులలో ఇవన్నీ వర్క్స్ కూడా పూర్తిపోతుంది. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి కొత్త గనులు కూడా RK5 గడ్డపైన కొత్త మైన్ రాబోతుంది. దీనివలన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ 50 కోట్లతోనే ఒక 6 నెలల్లో ప్రారంభం అవుతుంది. దీని ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మన సింగరేణి పవర్ ప్లాంట్ కూడా దీంట్లో ఎక్స్పాన్షన్ 1250 మెగావాట్స్తో చేసుకొని దీంట్లో ఇంకొక 5,000 ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారు. మన రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లు స్కీమ్, నేను మొన్ననే ఇక్కడ ఆర్కేపీలో 100 ఇందిరమ్మ ఇల్లులో అలాట్మెంటు, తర్వాత చెన్నూరులో 120 ఇల్లులు ఇందిరమ్మ ఇల్లులు, దాంట్లో కూడా పనులు ప్రారంభమైనాయి. సో ప్రజల మేలు కోసము ఏదైతే గ్యారంటీ కార్డు ఇవ్వడము, మన యంగ్ ఇండియా స్కూల్స్, ఇవన్నీ కూడా ప్రజల అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలందరూ కూడా ఇదే ఆలోచిస్తున్నారు. మాకు సన్న బియ్యం ఇస్తున్నారు, 200 యూనిట్లు ఫ్రీ పవర్, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షలు, ఇవన్నీ కూడా చూసుకుంటే ప్రత్యేకంగా మహిళలు ఏదైతే మహిళా బస్సు ఫ్రీ టికెట్ ఫ్రీ ట్రావెల్ ఏదైతే పథకం ఉందో దాని ద్వారా సుమారు 9,000 కోట్ల రూపాయలతో ఈ 2 సంవత్సరాలలో మహిళలు ఫ్రీ బస్ ట్రావెల్ చేయడం జరిగింది. అన్ని రంగాలను కూడా రాష్ట్ర ప్రభుత్వము నిధులు పెట్టి ప్రజలకు మేలు చేసుకోవడానికి ముందుకు వెళ్తుంది.